మళ్ళీ మీ దగ్గరకు వస్తా, కావాల్సిన సమయం ఉందండి, మళ్ళీ ఇస్తాను, మీ దగ్గర ఇస్తాను. ఓకే, చింతా లక్ష్మి గారు ఉన్నారు, జనసేన నాయకురాలు. లక్ష్మి గారు నమస్తే అండి. లక్ష్మి గారు నమస్తే అండి. లక్ష్మి గారు విన్నారు కదా, శ్రీనివాసరెడ్డి గారు ఏమంటున్నారంటే గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటల్నే అక్కడ రావణ్ కూడా ప్రస్తావించారు. పెద్ద తేడా ఏం లేదు అతను మాట్లాడిన మాటలకి ఇతను మాట్లాడిన మాటలకి. అయితే పవన్ కళ్యాణ్కో న్యాయమో రావణ్కో న్యాయమా? దాంతోపాటు మళ్ళీ వివరణ ఇచ్చారంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడన్నారు నేను చూడలేదు, కానీ ఏదో నేను ఒకసారి అన్నాను, దాని ఎన్నిసార్లు ఏదో రిపీట్ చేసినట్టు క్యాసెట్లా చెప్పడంతవరకు కరెక్ట్ అంటున్నారు. వాస్తవంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలనే రావణ్ అన్నాడా? వాస్తవంగానే శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు పవన్ కళ్యాణ్కో న్యాయం రావణ్కో న్యాయం అంటే ఏమంటారు? ముందుగా రహీం గారికి, అదేవిధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మెగా9 టీవీ యాజమాన్యానికి, వీక్షకులకు, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారం అండి. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన మాటకు వస్తే, ఒకసారి అన్నాను నేను, దాన్ని రిపీట్ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు అయితే ఎక్కడ మాట్లాడలేదండి. పవన్ కళ్యాణ్ గారు అన్న సందర్భం ఏమిటి అంటే, ప్రతిసారి కూడా ప్యాకేజ్ అంటే ప్యాకేజ్ అన్న వాడిని చెప్పు తీసుకొని కొడతా అన్నారు. ఆయన క్లియర్ గానే మాట్లాడారు. ఇప్పుడు కూడా అదే మాట మీద మేము స్టాండ్ అయ్యే ఉంటాం. ప్యాకేజ్ గీకేజ్ అని మాట్లాడితే ఎవరినైనా పళ్ళు రాలు కొడతాం. కానీ ఈ యొక్క ఇన్ఫ్లుయెన్సర్స్ ముసుగులో, యూట్యూబర్స్ ముసుగులో, లేదా విశ్లేషకుల ముసుగులో భావ ప్రకటన స్వేచ్ఛని దుర్వినియోగం చేస్తా ఉన్నారు. సనాతన ధర్మాన్ని ఎంత అసహ్యంగా వక్రీకరించాడండి అతన్ని రాజద్రోహం కేసు, దేశద్రోహం కేసు పెడితే తప్పే ఉందండి. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, వాక్ స్వాతంత్రం ఉంది కదా అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడకూడదు. ఎదుటి మతాలని, మన మతాన్ని గౌరవిస్తూ, ప్రేమిస్తూ ఎదుటి మతాలను కూడా అంతే విధంగా గౌరవించాలి అని మన రాజ్యాంగం చెప్తా ఉంది. మీరు అంబేద్కర్ భావాలని గౌరవించేటువంటి వ్యక్తులైతే ఈ వీళ్ళతో పాటు ఒక ఎండిన కట్టెలకి నార తీసేటువంటి మొహాలు వేసుకొని ఈ శ్రావణ్ అనేటువంటి ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారికి జెండా లేని కూలీలు అనమాట. వీళ్ళు జెండా లేకోకుండా పేటీఎం కార్యకర్తల్లా పనిచేస్తూ ఉంటారు. వాక్ స్వాతంత్రం, వ్యక్తిగత స్వేచ్ఛ ఉన్నాయి కదా అని చెప్పేసి నోటికి ఎంత వస్తే అంత ఏ వ్యక్తి ఎదుటి వ్యక్తిని దూషించి మాట్లాడుకుంటుంది. కుల మతాల మధ్య విద్వేషాలు రగిల్చే ప్రయత్నాలు వీళ్ళు గతం నుండి ఏదైతే అధికార ప్రభుత్వంలో ఉన్నారో అప్పటి నుండి కూడా చేస్తానే ఉన్నారు. మనం చూస్తామంటే కోనసీమ అల్లర్లు సాక్ష్యం దానికి. తర్వాత పాస్టర్ల ముసుగులో కొంతమందిని ప్రవేశపెట్టారు. అది వర్కౌట్ అవ్వకపోయేసరికి ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఉపయోగించుకొని ఇలాంటి వ్యక్తిగతంగా దూషణలో దిగుతా ఉన్నారు. కానీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి ఇప్పుడు ఒక నాయకుడిని ఇమిటేట్ చేయొచ్చు, అభిమానించవచ్చు. అది మనకంటూ ఒక హద్దు అనేది ఉంటుందండి. భావ ప్రకటన స్వేచ్ఛకి హద్దులు లేవు అని ఏ రాజ్యాంగం చెప్పలేదు. ఎదుటి మనిషి మనోభావాలు దెబ్బతిన్నంత వరకు కూడా మనకి మాట్లాడే స్వేచ్ఛ ఉంటుందండి. ఎప్పుడైతే ఎదుటి మనిషి మనోభావాలు దెబ్బతింటున్నాయో సమాజంలో ఖచ్చితంగా భావ ప్రకటన స్వేచ్ఛకి హద్దులు అనేది నిర్ణయించబడే ఉన్నాయి. హిందూ దేశంలో నివసిస్తూ హిందూ మతాన్ని అవహేళన చేస్తూ ఉగ్రవాదుల్ని సమర్థించేటువంటి వ్యక్తిని దేశద్రోహం కేసు పెట్టడంలో తప్పేమీ లేదు అని చెప్పేసి నా వాదన. ఖచ్చితంగా కులమతాల మధ్య విద్వేషాలు రేపేటువంటి ఇలాంటి వాళ్ళని ఏదైతే ఇప్పుడు మన హోమ్ మినిస్టర్ గారికి కూడా నేను సవినీయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నానండి. ఎవరైతే కులమతాల మధ్య విద్వేషాలు పెంచుతారో, దేశాన్ని అవహేళన చేస్తూ మాట్లాడతారో, సోషల్ మీడియాలో కానివ్వండి, ఇటు సొసైటీలో కానివ్వండి, వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నానండి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే, మా కార్యకర్తలు కాదు వాళ్ళు, మా వల్ల జరగట్లేదు అని ఒక్క స్టేట్మెంట్ కూడా ఆయన దగ్గర నుండి రావట్లేదు. ఇంకా సమర్థిస్తా ఉన్నారు. రావణ్ అనే వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు సమర్థిస్తా ఉన్నారు. ఆయన యొక్క ఏదైతే ఆయన స్క్రిప్ట్ పంపిస్తాడో ఆ స్క్రిప్ట్ ని వీళ్ళు ఫాలో అవుతూ పవన్ కళ్యాణ్ గారిని అవహేళన చేయండి, లేదా చంద్రబాబు గారిని అవహేళన చేయండి, గవర్నమెంట్ ని అవహేళన చేయండి అని చెప్పేసి కన్వర్టెడ్ దళితుల్ని తీసుకొచ్చి దళితుల భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం అయితే పెద్ద ఎత్తున జరుగుతూ ఉందండి. దళితుల భావోద్వేగాలను రెచ్చగొట్టి దళితుల్ని బలి పశువులను చేస్తున్నారు అనేది క్లియర్ గా కనిపిస్తా ఉంది. కానీ ఇక్కడ దళితులు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మీ పక్కనే ఉన్నట్టు నటిస్తూ మీకే వెన్నుపోటు పొడుస్తా ఉన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానీ అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. లక్ష్మి గారు మీరు చెప్పినట్టు వెనక నుండి స్క్రిప్ట్ పంపిస్తామంటే వీళ్ళు రావణ్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారని మీరు చెప్తున్నారు. అక్కడ చూస్తే పబ్లిక్గానే రావణ్ కానివ్వండి, రావణ్ తరపున లాయర్లు కానివ్వండి, వాళ్ళందరూ బాధ ఏంటంటే, మేము ఇంతగా ప్రభుత్వం మీద కానివ్వండి ఈ అనేక విమర్శలు చేసేవన్నీ కూడా రేపు ఫ్యూచర్లో భవిష్యత్తులో ఎన్నికలు వస్తే లాభపడేది వైసీపీ పార్టీ. కానీ ఇలాంటి సమయంలో మాకు అండదండగా లేకుండా, తోడు లేకుండా
ఎందుకు మీరు ఉన్నారు అంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ చూస్తే మీరు పార్టీ వెనకుందంటున్నారు, వాళ్ళేమో మా పార్టీ సపోర్ట్ చేయడానికి బాధపడుతూ ఉన్నారు బాధితులు. దీన్ని ఎలా చూడాలి? పార్టీ సపోర్ట్ లేదు, మా పార్టీ కాదని బహిరంగంగా చెప్పాలండి. ఏ వైఎస్ఆర్సీపీ నాయకుడు చెప్తున్నాడు, ఏ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు? చెప్పట్లేదు కదా. ఈ మీరే పొలిటికల్ మాట్లాడండి అమ్మా లక్ష్మి గారు, మీరే మాట్లాడండి. ఇప్పుడే అంబటి రాంబాబు గారు మాట్లాడారు. ఎటు అవకాశం ఉంటే అటు వాడేటువంటి అవకాశవాది జడా శ్రావణ్ కుమార్. గతంలో తెలుగుదేశానికి సపోర్ట్ చేసి 5 కోట్లు డిమాండ్ చేసి, సీట్లు డిమాండ్ చేసి అవి దక్కకపోయేసరికి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పంచం చేరి అక్కడ భిక్షం ఎత్తుకుంటా ఉన్నాడు. నాకు డిప్యూటీ సీఎం కావాలా, నాకు ఇన్ని కోట్లు కావాలా, నేను సపోర్ట్ చేస్తా. అసలు ఈయన చెప్తే ఇంట్లో భార్య కూడా ఓటేస్తో లేదో తెలియని పరిస్థితి. ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసేటువంటి నాయకుడు. లక్ష్మి గారు ఓకే ఓకేనండి, ఓకే లక్ష్మి గారు, వ్యక్తిగతంగా వద్దు. మీరు చెప్తున్న జడశ్రవణే పబ్లిక్ గా ఫీల్ అవుతున్నారు, మాకు వైసీపీ సపోర్ట్ లేదని. సరే, దాని గురించి మళ్ళీ మాట్లాడదామండి. వాస్తవంగా కొన్ని మనకు బయట కనబడే నిజాలు కావు, తెర వెనక